ఈరోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. కానీ మనసారి చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడం విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడేదో జరిగిపోతుంది, నువ్వు ఒక మెసేజ్ వెళ్ళను మంచిది కాదు, ఆ మెసేజ్ వెళ్ళకూడదు, నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు, మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని చంద్రగిరిని ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలని ప్రయత్నం తప్ప మళ్ళా చెప్తున్నా, ఒక విమర్శించాలనో తప్పకుండా నా ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడు, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడు, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడు. ఇంత చదువుకున్నాన్ని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తారని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేటట్టు. నిజంగా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుకుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడాలి చెప్తాను. ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేదు. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడు, ఎన్ని కావాలని కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రవర్తించాలని తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్ర. అదే భువనేశ్వర్ గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కూడదగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేదు నమస్కరించానే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అనను. నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ వాళ్ళ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదైంది చెప్పండి. చెప్పండి, 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదైంది చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత భావార్థులు కొట్టారు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత భావార్థిని మా భార్య కన్నను కొడితే, మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేసుకున్న ఉద్యోగం పోతాడు, మనం వద్దు బాబాను పోతాడు, వద్దు అని చెప్పి వదిలేడు. నాన్నగారు కొట్టలేదని చెప్పండి, నా మావాసం కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను, భార్య కూడా భార్య ఎవరైనా ఆవేశపడుతున్నా
ఉద్యోగం నా మాటనే పోతే పోయిందో కర్మ కొట్టాడు కారణం లేకుండా కొట్టాడు కేసు కూడా లేదు మనం ఒకరోజు కేసు కూడా పిలిపించాను కొట్టలేదు చిన్న కామెంట్ కూడా చేస్తాను నా మామూలు కొడితే కూడా అదే రకంగా మీకు చెప్తున్నా ఆర్టీ ఆఫీస్ మీద నా కింద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా నా కొడుకు నామినేషన్ రోజు వెళ్ళొస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయను తనకి బ్రహ్మాండమైనటువంటి కార్యాలు ఉన్నాయి నేను మీ ద్వారా వెళ్తున్నాను ఈ 5 సంవత్సరాల్లో పెద్ద కార్యాలు రన్ అవుతుంది చిత్తూరులో రన్ అవుతున్నాయి ఒక రోజు కాదు ఒక గంట ఎప్పుడైనా కార్యం మూసారని చెప్పండి నిజంగానే ప్రతికారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు చాలా చేశారు అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు ఒక గంట తన కారి మూసిందో చెప్పండి ఒక్కసారి తన కారి పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు ఆ రోజు నా ఇంటికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే నేను అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా బై గాడ్ చెప్తున్నా నేను చెప్పినటువంటి మాట నాని గారి అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు రాజకీయాలు వేరు వ్యాపారం వేరు వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం ఆ పాపం నాకు వస్తుంటే అధికారం అన్నాడు ఆ రోజు ఒకసారి మనమంతా మాట్లాడంటే క్వశ్చనే లేదు నిజంగా చెప్తున్నా అతను పాడే ఒక గంట మూసినా నేను అంగీకరిస్తున్నా కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా ఆ పాపం నాకు వద్దనే చెప్పాను ఒక గంట కోట మూసినా అతను కడుపుకి కొట్టేది అవుతుంది నేను చేయకూడదు నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న సంబంధం కొట్టింటూ చూపించుకుంటాం ఒక మనిషిని కామెంట్ చేస్తుంటూ చూద్దాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిపైన ఒక కేసుతో చూపించండి చూద్దాం ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి నాకు అర్థం కాకుండా ఉంది నాకు నేను ఎలా ఉందాగా నాకు ఉద్యమాలు తెలియదా ఉద్యమాల నుంచి రాలేదా నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినాను ఈ కష్టాలు చూసిన వాడిని నా మీద 88 కేసులు పెట్టారు ఒకటే అడుగుతుంది చాలా ఇల్లీగలు చాలా చేశారు ఎన్ని చేయకూడదు అన్ని ఆరోపణలు చేశారు నేను అడుగుతున్నా నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా నన్ను జైలు పంపుకుంటాడా కేసులు పెట్టుకున్నా 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టాలని చూపించమని చెప్పండి ఎప్పుడు కూడా అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్ ఆ ఇల్లు కొట్టారు ఈ రాష్ట్రంలో నిరసన అది కూడా తెలుగుదేశం బయటపోయింది అధికారులతో చేశాను పోరాటం అధికారులు మీరు బ్యాలెన్స్ గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు వాళ్ళు కలెక్టరో ఎస్పీనో ఎంఆర్ఓనో ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నా చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా నన్ను కేసు పెట్టి నన్ను మతకించుంటారా చెప్పండి ఈరోజు చేశారు సరే మేము ఇంజక్షన్ తోలేస్తాం తిట్టుకోండి ఆరోపణలు చేసుకోండి ఎన్నికలు అయిపోయినాయి ఏం మాట్లాడినా కూడా చెప్పుకోవడం లేదు కానీ నిజంగా భగవంతుడు తెలుసు తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ వ్యక్తిగత ఆనందం ఉంటారు కానీ స్త్రీలే ఉంటారు వ్యక్తిత్వానికి కించపరుస్తుంది ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుడు ఒకటే కోరుకున్నా భగవంతుడు నేనేంటో నీకు తెలుసు ఆ మనస్తత్వం ఏంటో నీకు తెలుసు నువ్వు తెలుసుకో చాలు ఎవరు సమాధానం చెప్పాలి అవసరం లేదని కూడా చెప్తాను నేను చెప్పిన వాడు మన భగవంతుడు చెప్తున్నాను ఒకటే నీకు తెలిస్తే చాలు భగవంతుడా మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొడుతుంది రోజు అసలు మీరే సాక్షి ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు ఒకరు తిడితే పర్వాలేదు ఒకరోజు భార్య తిడుతుంది ఒకరు భర్త తిడతారు ఒకరు కొడుకు తిడతాడు ఒకరు భార్య తిడతారు నేను అడుగుతాను ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పచ్చు ఒక వ్యక్తి నేనే కాదు మా ఎంపీలు ఉన్నారు మా జెడ్పీడీసీలు ఉన్నారు మా నాయకులు ఉన్నారు ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నారు మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేస్తాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు ఒక వ్యక్తిత్వాన్ని మనం తప్పుపట్టకూడదు మన పనులు చాలా ఉన్నాయి ప్రజలకు చేయాలండి అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు ఎందుకు బాధ్యతగా ఉన్నాం ఉండాలనుకున్నాం ధర్మం అనుకున్నాం కూడా ఇక మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు